వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించనున్న మంత్రి పొన్నం. చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించిన మన కోసం మనమందరం సేవా సంఘం. ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు. పట్టణం పాలన వద్దు, పల్లె పాలనే కావాలి. సత్యనారాయణపురంలో మహిళల నిరసన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో ప్రజా దర్బార్. ఇక వివరాల్లోకి వెళ్తే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహేంద్ర హిల్స్ కాలనీ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, నేను మల్కాజ్గిరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి. ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలకు ఆశపడి ఓటు వేయవద్దని అనుకోరు. నాయకుడు అనే వాడు ఓట్ల కోసం, పదవి కోసం ప్రజలను పొల్యూట్ చేశారు, ప్రలోభ పెడతారు. తప్పు ప్రజలు ఎన్నడూ ఆశించారు. ప్రజల బాధలు తీర్చడమే మా ఎజెండాగా, మా విజన్గా ఉంటుందని అన్నారు. స్టేజ్ దగ్గర ప్లీజ్ 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 కొంచెం అక్కడ గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలులో అన్నారు. కర్నూలు నగరంలో నూతనంగా నిర్మించిన వసవి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. Give lot of guidance and support అనేది చాలా గ్రేట్. అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు, బట్ he has given a great పేరు తెచ్చుకొని ఎలక్షన్ లేకుండానే నెక్స్ట్ ఎలక్షన్లో నామినేటెడ్ పోస్ట్గా కోరుతున్నాము.
లీడర్షిప్ లేక కరెక్ట్ రైట్ డైరెక్షన్ లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ 5 years లో. I have a great opportunity ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ కాబట్టి ఐ బి సో హ్యాపీ అనమాట. అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ అంటే ఏదో నేను హండ్రెడ్స్ కాదండి thousands of crores. సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ. మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ కర్నూలులో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అండి. వీ విల్ వర్క్ వెరీ హార్డ్. సో మీరు అందరూ కూడా టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ. ఈరోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. రేపు మరి చీతు అనుకోరాలంటే నాకు కూడా టైం ఇచ్చి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తుంటారు ప్రతి చోటిగా. దట్ ఈస్ నాట్ ద థింగ్. మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుంటా, ఆర్ మనం ఎట్లయినా పోయేది ఉంటుంది. స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి, వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ దానికోసము ఒకటి ఏదైనా ఫంక్షన్ రావాలా సపరేట్ అంటే హాఫ్ అ డే ఫుల్ డే పోతుంది. ఎందుకంటే టైం ఈజ్ వెరీ క్రిటికల్. టైం పోయిన తర్వాత మరి మనం వెనక్కి తీసుకొని రాలేము. కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోవాలా. ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు గ్యారంటీ అటెండ్ అవుతాను. లేదంటే మా ఫాదర్ ఎనీ టైమ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఈజ్ గివింగ్ గ్రేట్ సర్వీస్ కాబట్టి ఫాదర్ కూడా అవైలబుల్ ఉంటారు. సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అదొకటే. తర్వాత నేను చెప్పేది ఏమంటే కర్నూలు ప్రజలు మన ఆర్యవైశ్యే కాకుండా చాలా మంది నన్ను ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో కంటెస్ట్ చేస్తున్నాడు వాడు టీజీ భరత్ మనవాడు అని చెప్పి, మనవాడు మన తమ్ముడు బ్రదర్ మనవాడు ఎనీథింగ్ వాట్ ఎవర్ ఫీలింగ్ అట్లా అంటే వాళ్ళకి నేను గెలిచిన తర్వాత వాళ్ళలో ఆనందము, వాళ్ళలో ఫీలింగ్స్ ఐ కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. చాలా నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ హానర్. ఎందుకంటే టు సర్వ్ ద పీపుల్ అండ్ డూ మై బెస్ట్, గివ్ ద బెస్ట్ అనేది మనం చిరస్థాయిగా నిలుచుకోబోయే ఒక గొప్ప అవకాశం ఇది. అందరికీ తెలుసు పొలిటికల్లో గ్రోత్ వచ్చిన తర్వాత, ఒక పదవి వచ్చిన తర్వాత ఏదైనా చేసినామంటే లైఫ్ లాంగ్ మనం గుర్తు చేసుకుంటాం. ఈరోజు రోషే గారిని కానీ ఇట్లా పెద్దవాళ్ళు, ఈవెన్ మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో మీరు చూసింటారు. సో ఇట్లా గ్రేట్ లీడర్స్ని లైఫ్ లాంగ్ తలుచుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ గివ్ మై బెస్ట్, డూ మై బెస్ట్. సో మీ అందరు సహకారాలు నా పైన ఉంటుందని ఆశపడుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు వంట చేసుకుంటున్న వైనం. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్లో మెస్లో డైనింగ్ హాల్ హెల్పర్లు లేక విద్యార్థులు చపాతీలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం శాతం ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎలా అనుమతిస్తారు? జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సీరియస్. సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని నిధులు నిర్వహించాల్సిన అవసరం ఏంటి? బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకొని ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎట్లొచ్చిండు అడుగుతా నేను.
అప్లికేషన్ ఆగు అన్నీ తెలుసుకుందాం. పంచనామా చూడు, పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట. ఏ సర్వే నెంబర్ చూడివి ఏం రాస్తుంది పంచనామాలు? కలెక్టర్ గారు, జేసీ గారు మీరు లైన్లో ఉండండి. కలెక్టర్ గారు, హలో, నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో. ఇక్కడ ఆర్ఏ ఉన్నాడు, తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు. ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సండే నాడు ఆర్ఏ ఉన్నాడు, ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు నాకు. మేడం ఈ గోట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కాదు, ఏం పేరు బాబు ఇది? గిరప్పన్ అంట, రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుండు. మేడం ఈజ్ ద థర్డ్ పర్సన్, నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ. అండ్ టుడే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా, తలుపులు లాక్ ఎందుకు వేసుకోవాలి లోపల? చేయండి మేడం, హీ హాస్ టు బి సస్పెండెడ్ మేడం, మోస్ట్ క్రిమినల్ ఇక్కడ. జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు, థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే. సండే నాడు, అది కూడా సండే నాడు, రేపు ఎంప్లాయ్ కాదు కదేనా? అవును, ఆయన క్లియర్ చేసుకోవాలి. సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి? సండే నాడే కూర్చోవాలా అయినా? ఇంకొకటి థర్డ్ పర్సన్, ఈయన ఎవరైనా ఎందుకు రాలి లోపలికి? పంచనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని. నేను రెడ్ హ్యాండెడ్ చూసినా, నేను నీ హ్యాండెడ్, నేను ఆయన కూర్చోన్నాడు, ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని. జేసీ గారు, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు యాక్షన్ తీసుకుంటారా? రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను? నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ప్రసాద్ వీళ్ళు అందరినీ వీళ్ళు ప్రసాద్ ఇక్కడ కూర్చున్నాం. ఈయన అక్కడ కూర్చుంటే ఈయన అంటే ఈయన రాసిండంట. నీ సంగతి చూస్తాగా, నీ సంగతి చూస్తా. మరీ టూ మచ్. సండే నాడు ఓపెన్ చేయి డోర్, ఓపెన్ చేసి గుడికి వస్తే మొత్తం ఈడ పెట్టుకొని సైన్ పెట్టి ఇచ్చేసిండు. ఈడంతా దొంగ ఎవరు తెలుసా? నేను ఆరోగ్యం శంకరన్న రాకముందే సైన్ చెప్పించి ఇచ్చేసిండు. నేను గుత్తాలు ఎంచుకొని నీడికి అప్పుడు నేను కొట్లాడి కోట్ల ఎప్పించి సైన్ చేపిస్తాడు. గుడిది అయ్యప్ప టెంపుల్ దగ్గరికి, మన పెద్దరాయల గుడి కాదు. ఎవరికి ఇచ్చినావు నువ్వు సైన్ చేసి? నాకు ఇచ్చినావా? నాతో సైన్ చేపించినావా? నా లెటర్ వస్తే ఏదైనా చెప్పి ఎట్లా మర్చిపోతావు నువ్వు? నేను నా రిపోర్ట్ ఇచ్చిన ఇంతకుముందు ఎంఆర్ఓ పని ఏం చేసిండు సార్ కూడా. ఎంఆర్ఓ అనుకుంటా ఆయన. అదే డాక్యుమెంట్ అని ఈ సాగు పెట్టుకొని ఎంఆర్ఓ సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నాను. అరే ఎంత మార్పు వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక. వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారంట. కొట్టిరు పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా పట్టుకుని చెట్టుకి కట్టేసిన చితకబాదిన స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మండలం నెమలిపేటలో రామదాస్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ మహిళతో ఉండగా ఆమె భర్త మరియు గ్రామస్తులు చెట్టుకు కట్టేసి భౌతికంగా దాడి చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రెడీ
15 మంది రోజులు పెట్టేది పూజించండి ఎక్కడే ఉంటారు ఎటు వెళ్తారు ఎంతమంది మోసం దిగుతున్నాయి ఎంతమంది మోసం చేస్తారు ఎంతమంది మోసం మాకు తెలుసు బయట నీకు 10 మంది बसारे नंबर लगा ఈయన పోయి పాదంగా చీరి పాదంగా ఎవరు ఈనాడు ఈ టీవీ మొత్తం మొత్తం చెప్పు మామూలు అసలు అది లంచ అది బోకర్ లంచ ఇది గురువు కదా టీచర్ కదా వీడు పెట్టుకుంటారా మేము పిలిచామయ్యా మాట్లాడి పంపిద్దామని రాలేదా అప్పుడు మాట్లాడి పంతులని గౌరవం దాని కొట్టించు దాని బాధ జ్ఞాన చైతన్య ప్రతీకైన శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య వేదిక లోగోను ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు సనాతన సంస్కృతి పరిరక్షణ ధర్మ ప్రచారం కోసం సంకల్పంతో ఏర్పాటైన ఈ సంస్థ సమాజాన్ని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుందని అనుగ్రహించారు. నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు వారి గౌరవ అధ్యక్షతన సనాతన ధర్మ పరిరక్షణ సకల జనులకు ఆధ్యాత్మిక చైతన్యం అందించేందుకు ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య వేదిక కృషి చేస్తుందన్నారు. ఆ సంస్థ అధ్యక్షులు తోమాల కుండస్వామి ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచార్యను సగౌరవంగా సత్కరించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామినః పాంచాన్నికే గుండాత్మక వార్షిక బ్రహ్మోత్సవారాధనకరమణీయంధ్యాపరదోషే
యొక్క ముద్ర శాతాధర శ్రీ వైష్ణవ ముద్రను తయారు చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన దేవతగా ఎవరున్నారయ్యా? సుదర్శన పెరుమాళ్ళు ఉన్నారు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. పెరుమాళ్ళు దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేయాలంటే పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞ ఎప్పుడూ కూడా సుదర్శన పెరుమాళ్ళకే ఉంటుంది. పెరుమాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అది ఒక దివ్యమైనటువంటి ఆయుధం. పెరుమాళ్ళను వీడినప్పుడు అది ఒక సంహారానికి లోక కళ్యాణానికి హేతుభూతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపం. ఆ తర్వాత ఆళ్వాళ్ళల్లో కూడా సుదర్శనుడే ఆళ్వారు అవుతారు. భక్తి ప్రవృత్తి మనలో ఉండబడేటువంటి అహంకార నిరసనను వధించాలంటే ఆ సుదర్శనుడే మనకు ఆదర్శం అని ఈ శాతాధర శ్రీ వైష్ణవ సమైక్య వేదిక ఏదైతే ఉందో దాన్ని వీరు పతాకావిష్కరణలో ఇచ్చి అన్ని అంశాలు చేర్చడం జరిగింది. అంతేకాకుండా సుదర్శనంలో అష్టదళ పద్మం అంతా కూడా లిఖింపబడి ఉన్నది. అష్టదళ పద్మంలో ఎవరుంటారండి? అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, విమీసత్వ, వసిత్వాలన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా అష్టలక్ష్మి విభ్రాజితమైనటువంటి స్వరూపం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్రపంచం అంతా కూడా వృత్తాకారంలో ఉండి ఈ వృత్తము అండకటాహాన్ని మనకి సూచిస్తుంది. దాన్ని ఛేదించుకుంటేనే మనకి ముక్త పురుషాత్మ సిద్ధించి పరమాత్మ దగ్గరికి సాయుధ్యం చేరడానికి హేతువవుతుంది. పెద్దపల్లి పట్టణంలోని రైల్వే కాలనీలో ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు 7 తులాల బంగారం, 15 తులాల వెండి, 10,000 నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దీన్ని ఎవరు చేయాలి? నా పేరు రమాదేవి. మేము మా పిల్లలిద్దరు ఆయన నేను ఉంటాం ఇలా. అయితే ఇప్పుడు మొన్నటి నుంచి మా ఆయనకు ట్రైనింగ్ అని హైదరాబాద్ పోయిండు. మా బాబు అక్కడ హైదరాబాద్లోనే ఉంటాడు, మా పాప హైదరాబాద్లోనే ఉంటుంది. నిన్న మేము టెంపుల్కి వెళ్దామని పెద్దమ్మ తల్లి టెంపుల్ కానీ హైదరాబాద్కి పొద్దున 7:30 పోయినా. తాళం వేసిపోయినా, నేను ఈడగా తాళం వేసిపోయినా. కొద్దిగా నేను పోయేటప్పుడు ఆ షాప్ వాళ్ళు వాళ్ళందరూ చూసిరు. నేను పోయినా అక్కడికి పోయి మేము మా దర్శనం చేసుకున్నాము. అక్కడ ఇంకో వెంకటేశ్వర స్వామి గుడికి పోయినాం, అన్ని పోయినాము. 6 గంటలకు మాకు మళ్ళీ ఇటు వచ్చినాం. రిటర్న్ వస్తే బస్సులు దొరకక 8 గంటలకు బస్సు దొరికింది. ఇక్కడికి వచ్చేవారికి 5 గంటలు అవుతుంది కదా. జేవీఎస్ కాడ నుంచి ఇక్కడికి వచ్చేవారికి 12:30 అయింది. మేము ఇంటికి వచ్చి ఆ గేట్ తాళం తీసినాం. లోపలికి వచ్చి ఇక్కడ చూసే వరకు మాకు ఇది లేదు, తాళం తీసి ఉన్నది, డోర్ ఓపెన్ చేసి ఇటు చూసి ఇక్కడ చూసే వరకు ఏమన్నది మొత్తం బీరులకి బట్టలు ఇచ్చి బంగారం అంతా ఎక్కువైంది. 8 తులాల బంగారం, 15 తులాల వెండి, నా కొడుకు వాచి, సెల్ ఫోన్లు 6, అక్కడ వెండి కప్పు, దీపం, ముడ్డి గొలుసు. నాకు రైతన్నల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రకటన చేశారన్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా వచ్చే సీజన్లో పండించే వరి ధాన్యంపై 500 రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఆ 6 నెలల 100 రోజులు ఎన్నికల కోడి ఉంది.
మిగతా 90 రోజులే 99 రోజులే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి క్లియర్గా చెప్పడం జరిగింది. రైతులకు నేను మాట ఇస్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా నాది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఏదైతే ఆనాడు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగానికి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మరి మొన్న శుక్రవారం రోజున క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి విధి విధానం ఖరారు చేయడం కోసం సబ్ కమిటీ చేసి తుమ్మల నాగేశ్వర ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ కమిటీ చేసి మరి వాళ్ళ రైతుల రుణమాఫీ చేయడం కోసం జూలై 15 లోపల ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి ఆదేశించి ఇవాళ 15 ఆగస్టు లోపల కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదైతే ప్రకటించి క్యాబినెట్లో ఆమోదం పొందవేసినటువంటి కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన స్థానిక శాసనసభ్యునిగా మనందరి తరఫున నేను హర్షం వెలిపిస్తా ఉన్నా. దీన్ని 100% స్వాగతిస్తా ఉన్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.